అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీజీ సెట్ 2025కి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ గురుకుల స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ ఒక డౌట్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడైతే మొన్న ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అనమాట. కానీ అందరు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు అనమాట, ఈ యొక్క సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకునే సమయంలో డాటా నాట్ ఫౌండ్ అని రావడం జరుగుతుంది. మరి ఫలితాలు నిజంగానే రిలీజ్ చేశారా, మరి ఎలా అని కూడా అందరికీ ఒక డౌట్ఫుల్ అయితే ఉందన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క వీడియో తరపు నుంచి మీ అందరి డౌట్ అయితే కంప్లీట్ గా ఇప్పుడు వివరాలు ఇస్తాను. ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు అందరికీ కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి సీట్ వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే తెలంగాణ గురుకుల సెట్ 2025 కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నామన్నమాట. ఒకసారి మనం లింక్స్ వెరిఫై చేసుకున్నట్లయితే మనకి ఏదైతే 5th క్లాస్ సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ మనకు రావడం జరిగింది. మనకు అందరూ తెలిసిన విషయమే. ఇక కన్ఫ్యూజ్ చేసే విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు 6th to 9th క్లాస్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు కదా. ఈ లింక్స్ లో మనం మీకు సంబంధించిన రూల్ నెంబర్స్ ఎంటర్ చేసినట్లయితే మనకు అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే రావట్లేదు. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ మనకు దాదాపు అనమాట ఏదైతే ఇది వరకు ఉన్నటువంటి బ్లాక్ వేకెన్సీ ఉన్నాయి కదా, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, ఆ లిస్ట్ సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులకు మాత్రమే సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది. రెగ్యులర్ విద్యార్థికి అయితే ఇంకా సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఓకే, అందరికీ క్లారిటీ వస్తుందని భావిస్తాను. అదే విధంగా దీంతో పాటు అనమాట రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 9th క్లాస్ అనమాట సిఓఈకి సంబంధించి సోషల్ వెల్ఫేర్ సంబంధించిన లిస్ట్ వచ్చింది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన లిస్ట్ వచ్చింది. అదే విధంగా మనకి ఇది వరకు మనం చూసుకున్నైతే 5th క్లాస్ ఉంది కదా రెగ్యులర్ అనమాట, 5th క్లాస్ రెగ్యులర్ అలాట్మెంట్ లిస్ట్ రౌండ్ 1 వచ్చింది. అదే విధంగా 5th క్లాస్ సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అనమాట రెగ్యులర్ వారి యొక్క అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఒకసారి రిలీజ్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన వెబ్సైట్ లో స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకుందాం. ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. అందరు కూడా మీ రిజల్ట్ మీకు వస్తాయి, మీ సీట్ అలాట్మెంట్ మీకు వస్తాయి అనమాట. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను అనమాట. ఒకసారి అప్డేట్స్ రాగానే స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ 2-3 డేస్ గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ యొక్క లైవ్ సెక్షన్ కావచ్చు, అదే విధంగా ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ కావచ్చు అనమాట. కొంచెం బిజీ ఉన్నాను, దానివల్ల ఇక్కడ వీడియో చేసి అప్లోడ్ చేయలేకపోయాను. కాబట్టి ఇప్పటి నుంచి అనమాట మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ తరపు నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.